హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ఫుల్. ఎండు నెత్తల్లో చింత చిగురు కూర ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా గ్రేవీగా అలాగే చాలా రుచిగా ఉంటుంది చేసే విధంగా చేస్తే. మరి ఈ కూరని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎండు చేపలు తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 50 గ్రాముల వరకు చింత చిగురుని తీసుకున్నానండి. ఇదంతా ఒలిచిన తర్వాత నాకు 50 గ్రాములు వచ్చిందనమాట. ఇలాగా ఆకుల్ని మాత్రమే ఇలా ఒలిచేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 100 గ్రాముల వరకు ఎండు నెత్తళ్ళను తీసుకున్నానండి. వీటికి ఉన్న తలని తోకని ఇలాగా గిల్లేసేయాలి. గిల్లేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఈ ఎండు నెత్తల్లోకి వేడిగా ఉన్న నీళ్లు అలాగే 1 స్పూను కల్లుప్పు వేసుకోవాలండి. ఇలా కల్లుప్పు వేసుకోవడం వల్ల మనం వాష్ చేసినప్పుడు చాలా నీట్గా అయిపోతుంది అన్నమాట. ఈ ఎండు నెత్తళ్ళు ఒక 5 నిమిషాలు ఇలాగా నానబెట్టిన తర్వాత ఇలా చేత్తోని ఒక్కొక్క చేపని రబ్ చేసుకుంటూ శుభ్రంగా అన్నిటినీ కూడా ఇలాగా 2-3 సార్లు నార్మల్ వాటర్ వేసి శుభ్రం చేసుకున్నారంటే ఎండు నెత్తలు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అలాగే 4 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే శుభ్రం చేసుకున్న ఈ ఎండు నెత్తలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు. ఇక్కడ నేను కళ్ళుప్పు వేస్తున్నానండి. మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఈ ఆనియన్స్ అంతా కూడా సాఫ్ట్ అయ్యి కలర్ కొంచెం బ్రౌనిష్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. చింత చిగురు కొంచెం పులుపుగా ఉంటుంది కదా. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈలోపు చింత చిగురును కూడా అరిచేతిలో వేసుకొని ఇంకొక చేత్తోని ఇలాగ చక్కగా నలిపారంటే మనకి చింత చిగురు కూడా రెడీ అయిపోతుందండి. కూరలోకి ఆకులుగా వేయకూడదు, ఇలాగ చేసి మాత్రమే వేయాలి. మొత్తం చింత చిగురుని ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ చింత చిగురుని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలేనండి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చింత చిగురు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచకూడదు. 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే ఎండు నెత్తల్లో చింత చిగురు కూర రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.